వాస్తవంగా నిన్ననే మనం ఒక లెక్క చెప్పుకున్నాం. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 5 రాష్ట్రాల్లో గత 10 ఏళ్లలో ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. అందులో హైయెస్ట్ తెలంగాణ ఉంది 240%తో. అదే సందర్భంలో ధాన్యం దిగుబడి తగ్గినటువంటి 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అన్నటువంటిది. రెండో స్థానంలో ఉంది తగ్గినటువంటి వాటిలో, అగ్ర భాగంలో రెండో స్థానంలో ఉంది అన్నటువంటిది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ధాన్యం ఈ ఏడాది విరగబడి కాసింది. సాగునీటి లభ్యత కారణంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో తాజా ఖరీఫ్లో వరి పూర్తి స్థాయి విస్తీర్ణంలో సాగింది. గత ఖరీఫ్తో పోలిస్తే 9,409 హెక్టార్ల దాకా విస్తీర్ణం పెరిగింది. అధిక వర్షాలు, తుఫాన్లు, వాతావరణ ప్రతికూలతల మూలంగా దిగుబడులు తగ్గిన లాస్ట్ సీజన్తో పోలిస్తే మొత్తం దిగుబడి 63,950 టన్నులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజా ఖరీఫ్లో అన్ని ప్రాంతాల్లోనూ వరి సాగు అవడంతో ధాన్యానికి డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర లభించకపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేస్తోంది. ఏటా 10,000 టన్నులు కొనుగోలు చేయడానికి ఆప్సోపాలు పడే పౌర సరఫరాల సంస్థ ఈసారి తొలి విడతలోనే 50,000 టన్నుల లక్ష్యాన్ని అలవోగ్గా అధిగమించింది. ఇప్పటి వరకు 64,880 టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది. ధాన్యం సేకరించిన గంటల వ్యవధిలో రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తుండటంతో అన్నదాతలు ప్రభుత్వానికి ఎక్కిరించడానికి మొగ్గు చూపుతున్నారు. వరి సాగు విస్తీర్ణం పెరిగిన ఎరువులు, ఇతర సాగు ఉత్పాదకాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. యూరియా కొరత వస్తుందన్న ఆందోళన నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ప్రణాళికలబద్ధంగా వ్యవహరించింది. జిల్లాకు వచ్చిన ఎరువుల్లో 70% మార్కెట్కి ఇచ్చింది. ప్రైవేటు వ్యాపారులకు 30% సరఫరా చేశారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఎక్కువ లభ్యత ఉండటంతో సాగుదారులకు యూరియా కొరత లేకుండా చేయగలిగారు. నల్లబజార్లు అధిక ధరల ప్రభావం కనిపించలేదు. కొంతమంది ప్రైవేటు వ్యాపారం మాత్రం గరిష్ట చిల్లర ధరకు మించి విక్రయించారు. 2004 ఖరీఫ్లో యూరియా 24,200 టన్నులు విక్రయిస్తే 2025లో 29,666 టన్నులు అమ్మారు అన్నటువంటిది ఈనాడు గుంటూరు ఎడిషన్లో రాసుకొచ్చింది.